కృష్ణా నదిలో భారీగా వరద రావడంతో బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు గజగజ వణికిపోతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు విడుదల చేయడంతో దిగువనున్న పలు లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని, మరిన్ని వివరాలను కొల్లూరు మండలం సుగ్గులంక నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్దకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరటంతో పూర్తిగా అన్ని గేట్లు ఎత్తేసి వచ్చిన వాటర్ వచ్చినట్టు కిందికి వదులుతున్నారు. దీంతో బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో పూర్తిగా కొన్ని గ్రామాలు, లంక గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. మొత్తం భట్టిప్రోలు మండలంలో 6 గ్రామాలు, అలానే కొల్లూరు మండలంలో మొత్తం 18 గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం. కొల్లూరు మండలానికి సంబంధించి కనిగిరి లంక, కొత్తూరు లంక, అన్నవరపు లంక, చిలుమూరు లంక, సుగ్గుల లంక, ఈపూరు లంక, చింతల లంక, ఆవూరువాలిపాలెం, గాజుల లంక, పోతర లంక, దోనేపూడి, తోకలవారిపాలెం, కృష్ణనగరు, తిప్పలకట్ట, కిష్కిందపాలెం, అలానే అడికలపూడి ఈ 18 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోయాయి. దాంతోపాటుగా భట్టిప్రోలు మండలానికి సంబంధించి పెదలంక, పల్లెపాలెం, అలానే గుంటూరుగూడెం, మధ్యగూడెంతో పాటు మరికొన్ని గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోయినాయి. మనం ఈ చప్ట్రా మీద ఉన్నాం. యాక్చువల్గా ఈ చప్ట్రాకు అవతల 6 గ్రామాలు ఉన్నాయి. ఈ 6 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినాయి. భారీ స్థాయిలో చప్ట్రా పైన వరద నీరు రావడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినాయి. అటువైపు కనిగిరి లంక, సుగ్గుల లంక, చిలుమూరు లంక, అన్నవరపు లంక, కొత్తూరు లంక, మునగపల్లి లంక ఈ 6 గ్రామాలు అటువైపున ఉన్నాయి. పూర్తిగా రాకపోకలన్నీ బంద్ అయిపోయినాయి. దీంతో పాటుగా పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీ స్థాయిలో వరద నీరు విడుదల చేయడంతో పూర్తిగా వేలాది ఎకరాల్లో పంట అంతా నీట మునిగిపోయింది. పూర్తిగా మనం చూస్తున్నాం. అరటి, అలానే పసుపు, అలానే కందతో పాటు మిగిలిన వాణిజ్య పంటలన్నీ పూర్తిగా నీట మునిగిపోయినాయి. ఏం పెద్దయినా ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంటి పరిస్థితి ఎట్టుంది? అయితే వరలో మునిగిపోయాం. మునిగిపోయి వీడియో తీసి మాకు చూడండి, మీరు కూడా చూస్తే. ఏం పంటలు వేశారు? పరిస్థితి ఎట్లా ఉంటది? అరిట్లు, పసుపు, మినుము, కంద ఈ పంటలు ఏమైనా పనికి వస్తాయా? ఏం పనికిరావు, అన్ని మునిగిపోయి. ఎంత పెట్టుబడి మీరేం వేశారు? మినుము చల్లారు 2 ఎకరాలు, మినుము పోయింది. పసుపు వేసి 1 ఎకరం, అది పోయింది. అరిట్లు ఉంటాయి, అరిట్లు పోయింది. పోయినాయి. మొత్తం ఎంత పెట్టుబడి ఉంటావు? పెట్టుబడి పెట్టాం, బాగానే పెట్టాం పెట్టుబడులు. అటు నుంచి అటు ఎన్ని ఊళ్ళు ఉన్నాయి? ఎటు 6 ఊళ్ళు ఉన్నాయి. కనిగిరి లంక, అన్నారు లంక, మునపిల్లి లంక, కొత్తూరు లంక. వెళ్ళడానికి లేదా? మీ పరిస్థితి ఏంటి? పొసి వేసామండి, చేంగడికి వెళ్ళి చూసొద్దామని వెళ్తున్నాం. కంద వేసాం, పొసి వేసాం, అరట్లు వేసాం. ఏదో మరి నీరు ఎట్టా దెబ్బతిపోయాం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మరి బాగా దెబ్బ కొట్టి తట్టుకుంది. పెట్టుబడి పెట్టు ఎకరానికి 50,000 కౌలు మళ్ళీ 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టేసాం. చాలా వరకు అయిపోయి ముందు కూడా కొట్టేసాం. మరి తినబోయే టయానికి జరుగుతున్నాయి అన్నమాట. బాగా భారీగా నష్టపోయారు. కంద అయితే పరిస్థితి, కంద కూడా నిరుడు పోయింది. ఇయ్యోడు కూడా మరి సగానికి వచ్చినా పోయింది కదా. మరి కంద ఎవరు లేదు, ఏం లేదు. మినుము మళ్ళీ ఒక తడ జల్లాము, మళ్ళీ 2వ తడ కూడా ఇంకేం చల్లుతాం. మరి నీళ్లు పోయేది ఎప్పుడో, మరి జల్లేది ఎప్పుడో మాకు అర్థం కావట్లేదు. అయోమయం అయిపోతున్నాం. నీళ్లు పోతాయా ఇప్పుడు? బావు 2 నెలల దాకా బావు. గాడి కదా, మెరలు అయితే జారిపోతున్నాయి. ఈ గాడి బావు. అటు నుంచి వాహనాలు గానీ ఏం లేవు, వాహనాలు రావు, బొల్లు రావు. ఉట్టు మేము మనుషులు కాబట్టి చూస్తున్నాం. అయితే మరి అద్భుతంగా ఉంది. నిన్న అయితే మరి రాకపోకలు ఏం లేవు. నిన్న బాగా వచ్చింది. నిన్న ఎంత రోజు వచ్చింది. మళ్ళీ 1,00,000 పెరుగుతాయి అంటున్నారు. మరి 1,00,000 పెరిగితే ఇంకా నట్టవారు ఇంకెక్కువ అయిపోయింది మాకు నష్టం. అది అందరి పరిస్థితి చాలా వరకు ఇందే లంకల వ్యవహారం. అంతేకండి పరిస్థితి. పసుపు వేసాం, కంద వేసాం, అరట్లు, ఈ మినుము కూడా జల్లేసాం. మినుము అసలు బండి అసలు ఏమి మొక్కలు వల్ల కుళ్ళిపోతాయి. అట్లా జరుగుతుంది. ఒక్క పంట కూడా చేతికి వచ్చే పరిస్థితి, ఒక పంట కూడా చేతికి వచ్చే పని లేదు. మునిగి నీళ్ళ మునగని అయితే కొంచెం అరట్లు బొట్లు అంటావా కొంచెం ఉపయోగపడతాయి. కొంచెం మెరకెత్తులు ఈ నీళ్ళు వచ్చిన వరకు ఏం పంటరు. పూర్తిగా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు. ఇప్పటికే వేసిన పంటలు ఇప్పుడు చేతికి వచ్చే టైము. పూర్తిగా ఈ వరద నీరు దెబ్బకి పూర్తిగా పంటలన్నీ మునిగిపోయాయి. దాంతో
పూర్తిగా నష్టపోయాము. ఇప్పటికే ఎకరానికి 50,000 వరకు పెట్టుబడి పెట్టాము. పూర్తిగా మినుము పంట చేతికి వచ్చే టైం పూర్తిగా పంట కూడా మునిగిపోయింది. పూర్తిగా అన్ని పంటలు దెబ్బతిన్నాం. గత ఏడాది కూడా పూర్తిగా వరదలు వచ్చాయి, అప్పుడు కూడా దెబ్బతిన్నాం. మళ్ళీ ఇప్పుడు వరదలు వల్ల ఇప్పుడు కూడా పూర్తిగా పంటలన్నీ మునిగిపోయి పూర్తిగా నష్టాలు పాలయ్యామని రైతులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, సుగ్గొల్లంక. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకలో పర్యటించారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. కృష్ణానది వరదతో కోతకు గురైన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇల్లు కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. సురక్షిత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలన్నారు. ఇప్పటికే ఇల్లులు కోల్పోయామని, వరదల్లో జీవనోపాధి కూడా ఉండటం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు పడిపోతున్నాయి, పక్కిళ్ళు ఇప్పటికే 5-6 ఇళ్ళు ఇక్కడ పడిపోయినాయి. మళ్ళీ ఇంకొంచెం ఆగితే ఈ 4-5 ఇళ్ళు పడిపోయే పరిస్థితి ఉంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది కనుక మా ఇల్లు కూడా చాలా వరకు అయిపోయినాయి. మాకు ఇక్కడి నుంచి మోక్షం కలగజేసి అవనగడ్డలోనూ ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇచ్చిస్తే మేము అక్కడ బతుకుతాం, ప్రశాంతంగా ఉంటాం. లోగల్లాగా మా పిల్లల చదువులు కానీ ఇటుకి కానీ బాగా ఇబ్బందికరంగా ఉంది. ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏమైనా ఈ పని మాత్రం జరగలేదు, ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని ఏదో ఒక రకంగా గట్టెక్కించండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు.